మీ కాంబినేషన్ ఈ అమ్మ కడుపులు మాట ఒకళ్ళు పోయటం ఒకళ్ళు తొడవటం. నాకు నేను వచ్చి బయట వెళ్ళని తెలియలేదు నీకు. అయినా మనం కొని వేసుకోకూడదు, ఎవరైనా బాగా ఇస్తే వేసుకోవచ్చు. సరిపోవట్లేదే. బాగుంది కదే వేసుకో. సరిపోట్లా. నేను వచ్చి నీకు బయట వేసుకోవడం నువ్వు వేసుకోవడం నేర్పితే కదంటే ఎవరు నేను నేర్పే చాలా మంది నేను నేర్పేవాళ్ళు చేపించవచ్చు కదా. ఇలా వేసుకొని ఇలా తిప్పి ఇక్కడ దోపి పిన్ను ఉడిపిస్తాను. ఆడ ఒక పిన్ను పెట్టి కింద ఆడవాళ్ళు మేకు కొట్టడం నూడిపోవాలి. ఏమే వారం ఏ వారం ఏమి ట్రైనింగ్ ట్రైనింగ్ ఏం అసలు ఏ వారం అసలు. నాకు బాగా చలి పుడుతుందమ్మా. చలి వేస్తుంది, చంపేస్తుంది, తగిలేస్తుంది. అరే వాషింగ్ చేసి 1 year అయింది. అయితే వద్దులేనా వేసే ఉన్న కోటి మిగిలింది. అమ్మా మీ బావగారు తెగ బాధపడుతున్నాడు. అవును, మంచి పాట ఒకటి పాడు. మెరుపులున్న చిన్నవాడా బావా బావా రా. ఊరు రోదపట్టేది కదా ముండలారా. మీరే కదా బాబు పోదాం పని పెద్ద ముండ నోళ్ళు పోగి ఆపుకో. అదే ముంచెరు కొంపెళ్ళి అమ్మ కడుపులు మాడ ముంచెరు కొంపెళ్ళి అమ్మ కడుపులు మాడ అని రసగుల్లా వేలాయరా ప్రియ జాగేలరా వేలాయరా ప్రియ జాగేలరా నీ బాధ నేను రదానా బాధ నేను రదానా వేలాయరా ప్రియ జాగేలరా.
చింతామణి ఈ పూట పూర్తిగా వస్తాపోయినావు ఏమిటి కదా క్రొత్త మేరమతైనది తెలిసినదా? అప్పుడే వచ్చిన కోపం ఎంత ముక్కు పట్టుకుని వచ్చాము. అవునవును, ఎవరి మాటలు వారికి ఇంపుగానే ఉండదు. ఈ పూట ఎవరో తప్పక పైకి వచ్చిందని నమ్మకముగా చెప్పు వెళ్ళిపోయినందుకు మమ్మ నోరు కట్టవచ్చును కదా అని మహా సంతోషంతో ముస్తాబై కూర్చున్నందుకు కలిగిన ఫలితం ఇది. ఇదేమి పాపము కానీ ఈ మగవారు ఆడవారిని అసలు నమ్మనే నమ్మరు. ఏ చండాలం నమ్మని వాడు నిన్ను నమ్మని వాడు నిర్మలమైపోతాడు. హాస్యమునకు హద్దుంట మరేను వడలు మంటు హాస్యమా? పోనిము పొరపాటు కానీ సుప్రసిద్ధంలోకి వచ్చినాడు. మనసులో ఏదో మరుగుదల ఇదేవండి. ఏమండి ఆ సంగతి మీకు ఎవరు చెప్పినారు? నేను చూచినాను. వేదిక ముందు వచ్చినచో మీ అమ్మ కట్టబడి వచ్చినేమోనని పెరటకము కొడుకు వచ్చి పఠాను తరపు తెలుసుకుని పఠాను పడిపడినాడు. ఆ పాటలో నన్ను చూచి అతను చూచి నేను తెల్లబోయినాము. అతని కరమానము కలుక్కున్నట్టు కోడికి ముందు వాడుచూ కొంత దూరం వెంట వెళ్ళినాను. మరి ఎందరికే తెంచుతారని అతను తమరు అడుగుపోయినారా? అడిగినాను. ఎవరు చెప్పినారు? మేడము కావలసి వచ్చని చెప్పాను. మరి తమరి సందేహం ఏమిటో? చెప్పిన కోపగించుకోను కదా. కోపం ఎందుకండి? నా ఎందెవరిలో పాపం ఉండేది కదా నాకు కోపం. ఇప్పుడు చెబుతున్నాను చూడు. మేడము కావలసి వచ్చిన వాడు విచ్చలవిడిగా వీధికి పోక పెరగదాని పోటీ అని నా సందేహం. సరే కానివ్వండి. మరి ఆ సంగతి కూడా అతనే అడుగుకుపోయినారా? అంతలో ఒక బాల్యమిత్రులకు పడి బహుకాల సమావేశము వలన పరమాధర్మ చేత కుసుమ వేసుకొచ్చు కూడం తీసుకుపోవడం వలన అడుగుటకు అవకాశం లేకపోయినది. అలాగనా? మరి ఎందరికే తెంచారని అతన్ని తమరు అడుగుకుపోయినారా? అంతలో ఒక బాల్యమిత్రులకు పడి బహుకాల సమావేశము వలన పరమాధర్మ చేత కుసుమ వేసుకొచ్చు కూడం తీసుకుపోవడం వలన అడుగుటకు అవకాశం లేకపోయినది. సరే అట్లయినా నేనే చెప్పదు ఆలకింపుడు. మేడం గురించి మాట్లాడకే మమ్మతోడు మేడ మీదకి వంట పెట్టుకుని వచ్చినది. ఏమండి మన ఇంటికి వచ్చిన వారిని మర్యాద చేయడం మన ధర్మం కదా. కూర్చుని మరి కుర్చీ వేసి తాంబూలమేగా అతను వచ్చిన పని విడిచిపెట్టి అధిక ప్రసంగములు మొదలు పెట్టండి. ఆ పైన ఏమున్నదండి? అతను చేసిన చేష్టలు నాకు చాలా నచ్చలేదండి. చిరాకు వేసి చెప్పడం మెడదిగా చక్కపోయి తిని మమ్మన్నది కదా నా మనసు కనిపెట్టిన తోడని తోట చెప్పుటికని దొడ్డి దాన్ని తీసుకువెళ్ళి ఆవులకు సాగినప్పుడది. అబ్బా నమ్మకపోండు నడిచిన సంగతి మాత్రమే. నీ మాట వేదముగా నేను ఎప్పుడు నమ్మలేదు. నీవు నాతో మనసంతబద్ధమానవని నీతోడనే కాదు ఈ చింతామణి అసలు ఎవరితోనో అబద్ధమాడదు. చింతామణి కులంలో పుట్టవలసింది కాదని చిన్నలు పెద్దలు శ్లాఘించడానికి కారణం ఇది. సందేహమేమి? ఎవరి మాటయో